Hey, hi everyone! Welcome back to my channel America Bujamma. So last video lo aithe mem Houston vellindi చూపించాను కదా and ఈ వీడియోలో అయితే మేము Galveston వెళ్ళింది అయితే చూపిస్తున్నాను. మేమైతే ఏ పాయింట్ కి వెళ్ళాలి అన్నది మార్క్ చేసుకొని అక్కడికైతే వెళ్తున్నాము అండ్ ఆల్మోస్ట్ అందరం చాలా స్లీపీగా ఉన్నాము అందుకనే కొంచెం నిద్ర కళ్ళతో ఉన్నాము. ఆ పార్ట్ కి వెళ్ళబోతున్నాం. సో మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. హాయ్ సురేష్, Cherishma, Cherry, Supraja is getting ready. Amma. Where is Lakshma? Lakshma is in between changing his pants, so చూపించాం. సో ఇప్పుడు కార్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం కాబట్టి కార్కి పే చేయాలి. సో ఇలా పైన దాన్ని పే చేయాలి. ఇప్పుడే పే చేస్తారు మా వాళ్ళు. సో ఫైనల్గా ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళండి ఇండియా వెళ్ళేలోపు అన్నాం. హ్యాపీయా ఫుల్. ఇప్పుడేమో థర్స్డే రోజు ఫ్లైట్ పెట్టుకొని ఇప్పుడు ఒక ట్రిప్ వేసావు, బాగానే ఉంది. వెన్స్డే మార్నింగ్ వస్తాం, థర్స్డే మళ్ళీ రిటర్న్ ఇండియాకి. థర్స్డే ఇండియాకి వెళ్ళిన ఒక 6 daysలో మళ్ళీ ట్రిప్, అక్కడ నుంచి వచ్చిన ఇంకో 15 రోజుల్లో మళ్ళీ ట్రిప్. ఇవన్నీ మళ్ళీ ప్రాసెస్లు చేసుకునే లోపే ఇంక అయిపోయింది. మళ్ళీ 6 నెలలు 5 నెలలు అయిపోయింది. మళ్ళీ చలో అమెరికా. సో అది మా అమ్మకైతే అన్ని ట్రిప్స్ అని చెప్పి నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి. యాక్చువల్లీ న్యూయార్క్ వెళ్దాం అనే ప్లాన్ ఉంది, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇక్కడికైతే వచ్చా. వీళ్ళు ఇక్కడ ఈ గట్టు దిగటం కోసం సాహసాలు చేస్తున్నారు అనమాట, వద్దని చెప్పినా వినకుండా. I already said it's not Usuka, it's Isuka. మా ఫ్రెండ్స్ వాళ్ళు ప్రతిసారి ఉసుక అంటారు, నేనేమో ఉసుక కాదు ఇసుక అని అంటాను. సో వాళ్ళేమో వాళ్ళ సైడ్ అలా పిలుస్తారు అని అంటారు, మా సైడ్ అయితే ఇసుక అని పిలుస్తారు. సో ఏది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమందరం ఇప్పుడు వెళ్తున్నాము ఆ పాయింట్ దగ్గరికి. అండ్ వాటర్ ఫ్లో చాలా ఉండటం వల్ల నాయిస్ అయితే చాలా వస్తుంది, అందుకని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ మొత్తం ఆఫ్ చేశాను. మీకు వీడియోలో వాటర్ ఫ్లో కనిపిస్తుందా? అసలు చాలా ఎక్కువగా ఉంది అండ్ మేమైతే చాలా జాగ్రత్తగా ఉన్నాం. కాకపోతే ఆ వెదర్లో నాకు ఆ బీచ్ అండ్ ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. వీడియోలో నేనేం చెప్తున్నానంటే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది అండ్ అది కాకుండా ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఆ వాటర్ ఫ్లోలో అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ నేను థంబ్నెయిల్ కోసం పోజ్ ఇస్తున్నాను అనమాట, అందుకని ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అయితే ఆ పైకి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు మా కోసం, పైకి రమ్మని చెప్పి.
సో పైకి వెళ్ళడానికి ముందైతే కింద ఒక షాప్ ఉంది. ఇక్కడ చైన్స్, చిన్న చిన్న మ్యాగ్నెట్స్, స్పెడ్స్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నాకు ఈ స్పాట్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ వెదర్లో ప్రశాంతంగా కూర్చొని అందరం అయితే చాలా మంచిగా చిల్ అయ్యాం. జస్ట్ ఇమాజిన్, ఇంత మంచి వ్యూలో, అంత మంచి వెదర్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూర్చొని ఒక ఈవినింగ్ జస్ట్ అలా స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి అని అనిపించింది నాకైతే. అంత బాగా అనిపించింది ఆ డే, ఆ ఈవినింగ్ నాకు. వాట్ డూ యూ గైస్ థింక్? కమెంట్ అండ్ లెట్ మీ నో. ఎండ్ పాయింట్లో కూర్చొని చిల్లింగ్ అవుట్. సో బీచ్ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాం. ఫుల్ టయర్డ్ అయిపోయాం. సో తినడానికైతే వెళ్తున్నాము. మనం ఇప్పుడే బీచ్లో ఉన్నాం తెలుసా. ఐస్ క్రీమ్ నాకు సో మేమైతే మాకు కావాల్సింది తీసుకొని తిని దెన్ స్టార్ట్ అయిపోయాం. సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ గ్యాల్వెస్టన్ ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ అదే కాకుండా కొంతమంది అయితే నా కొలరాడో సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్స్ పోస్ట్ చేయమని అడుగుతున్నారు. బట్ నాకు ఎడిట్ చేయడానికి కుదరక పోస్ట్ చేయలేదు. బట్ ఫర్దర్గా నా వీడియోస్లో అయితే కొలరాడో సిరీస్ రాబోతుంది. డెఫినెట్గా పోస్ట్ చేస్తా. సో డోంట్ మిస్ టు వాచ్ ఇట్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా బుజ్జమ్మ.